కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము. పాపక్షమాపణకై ప్రార్థన. ప్రభు, నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయుము. నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయుము. నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. నా అపరాధములు నాకు తెలియను. నేనెల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొనుచూనే యుందును. నీకే ద్రోహముగా నేను పాపములు చేసి తిని, నీవు దుష్కార్యములుగా గణించు పనులను చేసి తిని. నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను దోషిగా నిర్ణయించుట సబబే. నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడనే, మా అమ్మ కడుపున పడినప్పటి నుండి పాపాత్ముడనే. నీవు చిత్తశుద్ధిని కోరువాడవు. నా మనసును నీ జ్ఞానముతో నింపుము. ఇస్సోపు కొమ్మతో నన్ను ప్రక్షాళింపుము. నేను శుద్ధుడనగుదును, నన్ను కడుగుము. నేను మంచు కంటే తెల్లనగుదును. నన్ను నీ సంతోష ఉల్లాసములతో నింపుము. అప్పుడు నీవు నలగగొట్టిన ఎముకలు సంతసింతును. నా దోషముల నుండి నీ మోమును ప్రక్కకు త్రిప్పుకొనుము. నా పాతకములెల్లా తుడిచివేయుము. దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము. నూతనమును స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పుము. నన్ను నీ సన్నిధి నుండి గెంటువేయకము. నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము. నీ రక్షణ ఆనందమును నాకు మరలా దయచేయుము. విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. అప్పుడు నేను పాపులకు నీ మార్గమును తెలియజేయుదును. వారు నీ యొద్దకు తిరిగి వత్తురు. నా రక్షకుడైన దేవా, నన్ను రక్త అపరాధముల నుండి కాపాడుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభు, నీవు నా పెదవులను విప్పుము. నేను నీ స్తుతులను ఉగ్గడించెదను. నీవు బలుల వలన సంతుష్టి చెందవు. నేను దహన బలి అర్పించినచో నీవు ప్రీతి చెందవు. దేవా, నేను అర్పించు బలి పశ్చాత్తాపపూరితమైన హృదయమే. పగిలి నలిగినట్టిదియు వినయాన్వితమునైన హృదయమును నీవు అనాధారము చేయవు. నీవు నెనరుతో సియోనును ఆదుకొందువు. యెరూషలేము గోడలను పునర్నిర్మింపుము. అప్పుడు నీవు దహన బలులు, సంపూర్ణ హోమములు మొదలగు ఉచితములైన బలుల వలన సంతృప్తి చెందుదువు. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడలను అర్పింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.